హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. తెలుగు ప్రజలారా గమనించండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీకు నా విన్నపం, విజ్ఞప్తి. మీరు పెద్దవారు. మిమ్మల్ని ఇంకొక 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు సభల్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రెండో విడత భూసేకరణ వద్దు, ఆపండి, బలవంతంగా తీసుకోవద్దు అన్నా కూడా మీరు రెండో విడత భూసేకరణ మొదలుపెట్టారు. రైతులకి ఆశ చూపుతున్నారు. భూమి ఇచ్చే రైతులకి రూ. 1,50,000 రుణమాఫీ చేస్తున్నారు. ఇలా మభ్యపెట్టి మీరు చేసి రెండో విడత భూసేకరణ చేస్తున్నారు. అది ఈ రోజున కోతి కొబ్బరికాయ దొరికినట్లు జగన్మోహన్ రెడ్డికి అవకాశం దొరికింది. దానివలన మీరు డ్యామేజ్ అవుతూ రాష్ట్ర ప్రజలకు డ్యామేజ్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఏదో ఒక తప్పు చేస్తాం, మనం చేస్తేనే ప్రత్యక్ష పార్టీలకి అదునుగా దొరుకుతుంది. అతను ఎంత బుద్ధి లేని వాడైనా, నీచంగా మాట్లాడినా, ఏం చేసినా ఈ ఇష్యూ అతను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందని ప్రజల్లో అనుకుంటున్నారు. అందుకే మీకు ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను. రైతులకి ఇబ్బంది పడే కదా, వాళ్ళందరూ మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని వాళ్ళు మొత్తుకుంటే కదా, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే కదా, పవన్ కళ్యాణ్ గారు మన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడితే కదా మీరు రెండో విడత భూసేకరణ ఆపారు. మరి ఎందుకు ఇట్లా? మరి పవన్ కళ్యాణ్ గారి మాట గౌరవించండి దయచేసి. ఆయన మిమ్మల్ని మీరంటే ఎంత గౌరవం చూపిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట కాదండి ఇది. ఇది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిలవాలి, నిలిచి ప్రజలకు అండగా ఉండాలి. మీరు బాధ్యతగా వ్యవహరించాలి. కానీ మీరు ఎవరి కోసం లొంగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు వ్యక్తిగతంగా మీకు ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది స్వార్థపరులు మిమ్మల్ని ఒత్తిడి చేసి ఎట్లయినా సరే భూసేకరణ చేయాలని చూస్తున్నారు. అది తప్పండి. ఎందుకంటే మళ్ళా అధికారం పోతే, ఆ రాక్షసుడు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగు ప్రజల బాధ వర్ణనాతీతం. అది గ్రహించండి. వాళ్ళ యొక్క 2, 3, 10 మంది స్వార్థపరుల కోసం ఇన్ని కోట్ల మందిని, ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని దయచేసి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాను. అటువంటి కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు మీరు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ముఖ్యమైన విషయాలు ద్వారా ఆంధ్ర ప్రజలకి అతన్ని దగ్గర చేయొద్దని వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్.